ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంతోష్ బాబు, బాబు సంతోష్. తాతయ్య, ఎక్కడికి బయలుదేరారు? మీ ఆరోగ్యం మెరుగవ్వాలని ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం బాబు. ఇప్పుడు మీ ఆరోగ్యం మెరుగుపడింది, అందుకనే మా అవసరం మీకు లేదని వెళ్ళిపోతున్నాం బాబు. అలా అంటారేంటి తాతయ్య? నేనెవరో తెలియకుండానే నాకు ప్రాణదానం చేశారు. మీ ఆస్తులు అమ్మి మరీ నాకు వైద్యం చేయించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అయిన వాళ్ళు నాకు ఎప్పుడూ దూరమయ్యారు. ఏమీ కాని వాళ్ళు సొంత మనిషిలా కాపాడుకున్నారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడింది. మీరెక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. మనందరం ఇక్కడే కలిసుందాం. అది కాదు బాబు, నీకు బరువు అవ్వకూడదన్నది మా ఉద్దేశం. మీరు నాకు బరువు కాదు తాతయ్య, దేవుడిచ్చిన ఆప్తులు. మీకు అభ్యంతరం లేకపోతే శ్రావణిని నేను పెళ్లి చేసుకుంటాను. శ్రావణి, సంతోష్ అంటే నీకు ఇష్టమేనమ్మా? థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నా కళ్ళలో కాదు, గుండెలో పెట్టుకుని చూసుకుంటా. నీ కళ్ళల్లో కన్నీళ్ళొస్తే సంతోషంతో రావాలి గాని బాధతో రాకుండా చూసుకుంటా. సంతోష్ సార్కి శ్రావణి సరైన జోడి. వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేద్దాం. సంతోష్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. శ్రావణి పడ్డ కష్టానికి చాలా మంచి బహుమతినిచ్చారు. తాతయ్య, మీరు కూడా సిటీలో హాస్పిటల్ పెట్టుకుని వైద్యం చేయండి. మా అమ్మతో మాట్లాడి హాస్పిటల్కి ఏర్పాట్లు చేస్తాను. అలాగే బాబు. సంతోష్ గారు, ఇక మీరు లేట్ చేయకుండా మా ఈశ్వరికి ఐపీఎస్ కోచింగ్ స్టార్ట్ చేయండి. తాతయ్య, మీరు పంతులు గారిని అడిగి పెళ్లికి ముహూర్తం ఎప్పుడుందో కనుక్కోండి. సరే బాబు. సరే అంటే ఇక్కడే ఉంటారేంటి సార్? తొందరగా వెళ్ళండి, లేదంటే మా చిన్నయ్య ఫీల్ అవుతాడు. శ్రావణి,
వెల్కమ్ ఈశ్వరి ఐపీఎస్ మేడం, వెల్కమ్. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. కష్టాల్లో ఉన్న మెట్టినింటిని కాపాడి ఆదర్శవంతమైన కోడలుగా నిలిచావు. ఒక అర్ధాంగిగా నా కొడుకు జీవితాన్ని చక్కదిద్ది శభాష్ అనిపించుకున్నావు. అలాగే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్గా సమాజంలో అవినీతి అక్రమాల్ని సరిదిద్ది అందరికీ రోల్ మోడల్వి కావాలి. ఇదేనమ్మా నా ఆశ. మీ ఆశీర్వాదం నా మీదుంది. మీ ఆశని తప్పకుండా నెరవేరుస్తానత్తయ్య. కంగ్రాట్స్ ఇషు, మేమంతా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశావు. మీ సపోర్ట్ వల్లే నేను ఐపీఎస్ కాగలిగాను చిన్నయ్య. ఈ గొప్పతనమంతా అత్తయ్య గారికి మీకు సంతోష్ దక్కుతుంది. కంగ్రాట్స్ ఈశ్వరి. థ్యాంక్ యూ సంతోష్ సార్. మీరు లేకుంటే నా కల కలగానే మిగిలిపోయేది. నీ కష్టమే నీ స్థాయికి చేర్చింది ఈశ్వరి. జస్ట్ నేను హెల్ప్ చేశానంతే. మీ కోడలికి దిష్టి తీయమ్మా, లేదంటే కేసు ఫైల్ చేస్తుంది. థ్యాంక్ యూ స్వామి, ఎన్ని రోజులకి నా కల నెరవేరేలా చేశావు. ఇక లైఫ్లో నిన్నే కోరిక కోరను. అమ్మో, టెన్షన్ స్టార్ట్ అయింది. ఐపీఎస్ ఈశ్వరి వస్తుంది. ఇప్పుడు నాతో ముందులా ఫ్రీగా ఉంటుందో లేదో. దేవుడా, సడన్ గా ఈ కొత్త డౌట్ స్టార్ట్ అయిందంటయ్యా. రాయిషు, అటు తిరిగి నిలబట్టావేంటి చిన్నయ్య? అంటే నువ్విప్పుడు ఐపీఎస్వి కదా, అందుకే ఏదో తెలియని నర్వస్ ఫీల్ వస్తోంది. చిన్నయ్య, అయితే ఓకే. ఈషు, ఎన్నో కష్టాల తర్వాత మళ్ళీ మన జీవితంలో ఇలా మంచి రోజులు వచ్చాయి. మన జీవితంలో చీకటి రోజులు పోయి పౌర్ణమి లాంటి చల్లనైన రోజులొచ్చాయి. ఈ రోజులు ఇలాగే మన జీవితాంతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోరిక నెరవేరుతుంది కదా? తప్పకుండా నెరవేరుతుంది చిన్నయ్య. అప్పటి చిన్నయ్యలో అమాయకత్వం, ఎవరు ఏది చెప్పినా నమ్మే గుణం ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు బిజినెస్ ఫీల్డ్లో తిరుగులేని శక్తిగా ఎదిగావు. ఎదుటి మనిషి స్థానంలో ఉండి ఆలోచించే గొప్ప లక్షణం వచ్చింది. నా దృష్టిలో నువ్వెప్పుడు గొప్పవాడివే చిన్నయ్య. థ్యాంక్స్ ఈషు. పాలు చల్లారిపోతున్నాయి, తాగీషు. ముందు నువ్వు తాగు చిన్నయ్య. నువ్వు తాగీషు. థ్యాంక్ యూ అర్ధాంగి.